నరకం అంటే ఏంటో హైదరాబాద్ మహానగర వాసులు భారీ వర్షం వచ్చిన ప్రతిసారి ప్రత్యక్షంగా చూస్తారు. అది వరద నీరు స్తంభించడం కావచ్చు, ట్రాఫిక్ జామ్ లో గంటల పాటు చిక్కుకుపోవడం కావచ్చు. ఇది ప్రధాన జంక్షన్లలో ప్రతిసారి జరుగుతున్న తంతు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వరద నీటి సంపుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అభివృద్ధిలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతోంది. కానీ భారీ వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి దారుణం. గ్రేటర్లో భారీ వర్షం వచ్చిన ప్రతిసారి మెయిన్ సెంటర్లన్నీ వరద నీటితో నిండిపోతాయి. రోడ్లు కాస్త చిన్నపాటి చెరువుల్లా మారిపోతాయి. అది ఒకటో రెండు ప్రాంతాల్లో కాదు, హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 143 ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇది. ఇంకేముంది, ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతాయి. ఇలా ఎక్కడి వాహనాలు అక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కుపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా అరగంటలో వెళ్లే ప్రయాణం 5 గంటల పాటు సాగుతుంది. నగర జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ట్రాఫిక్ లో వాహనాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్యలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పెద్ద సవాల్ విసురుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద 16.5 కోట్ల రూపాయలతో 11 ప్రాంతాల్లో 12 భారీ వరద నీటి సంపులను నిర్మిస్తున్నారు. 90,000 లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటిని సంపుతో పాటు దాదాపు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ వరద నీటి సంపులను ఇందులో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్ ఎదురుగా బస్టాప్ దగ్గర 6 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపు నిర్మాణం పూర్తి చేశారు. అలాగే రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు 7 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపును పూర్తి చేశారు. పక్కనే మరో 3 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపును పూర్తి చేశారు. కేసీపీ జంక్షన్ వద్ద 3 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపుని కంప్లీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సంపుల నిర్మాణాన్ని 4 రోజుల క్రితం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సంపు వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ మేడం. ఇది దీనిలో ఏమవుతుందంటే ఇప్పుడు మనము రెయిన్ వాటర్ ఇంకుడు గుంత టైప్, వాటర్ లేనప్పుడు ఇంకుడు గుంత, వాటర్ ఉన్నప్పుడు డివాటరింగ్, 2 రకాలుగా ఇది. అయితే వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ సిస్టమ్ ఉంటాయి మేడం. దీనికి ఆ సెన్సార్ తోట మోటార్లు స్టార్ట్ అవుతాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది 3 అవి ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటది. నీకు స్టేజ్ 2 అంటే 2 ఫీట్ వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోటార్లు స్టార్ట్ అవుతాయి. మోటార్లు స్టార్ట్ అయ్యి డివాటరింగ్ అయిపోతుంది. ఇది దీని కెపాసిటీ వచ్చేసి 7 లక్షల లీటర్లు మేడం. ఆ పనులన్నీ సంపూర్ణంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాయమ్మా. ఒకటి మోటార్లు ఫిట్ చేసేది ఉన్నాయి, అవి ఫిట్ చేస్తున్నాము. అది కూడా ఈ రోజు తోట పని కంప్లీట్ అయిపోతుంది మేడం. వరద నీటి సమస్య ఇప్పుడు మనం సమస్య ఉండదు అనేది కాదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా సమస్యలే, కానీ కొంచెం మనం ఈ కెపాసిటీ నుంచి కొద్దిగా ఉపశమనం పనులు మేము ఆగస్టులో ప్రారంభించాం మేడం. వర్షాలతో కొంచెం పనులు మేము అనుకున్నంత టైంలో తొందరగా కంప్లీట్ చేయలేకపోయినాం. అయినా మొన్న సీఎం గారు వచ్చిండు, ఇనాగ్రేషన్ చేసిండ్రు. సీఎం గారు వచ్చి విజిట్ చేసి మొత్తం చూసిపోయి పనులు మంచిగా చేసిండు అనేసి అది చేసిండు మేడం. భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరంతా ఈ సంపుల్లోకి వెళ్తుంది. అక్కడ సంపులో ఉన్న సబ్మర్సిబుల్ మోటార్ల ద్వారా వరద నీటిని సమీప హుస్సేన్ సాగర్ లోకి లేదా సమీప నాళాల్లోకి పంపించి రోడ్లపై వరద నీరు నిలవకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ వరద నీటి సంపులు ఇంకుడు గుంతల్లాగా కూడా పనిచేసే విధంగా నిర్మించారు. ఇవి సక్సెస్ అయితే మరో 2 సంవత్సరాల్లో 50 ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీ వరద నీటి సంపులను నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పూర్తయిన భారీ వరద నీటి సంపులను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.